గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రామచంద్ర నాయక్ అరెస్ట్. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ సైతం కటకటల పాలు. భేటీగడ్డకు పరీక్షాకాలం. ఇన్వెస్టిగేషన్లకు 4-5 నెలల సమయం పట్టే అవకాశం. 3 సంస్థల నిపుణులతో పరిశీలనలకు సంప్రదింపులు. తాత్కాలిక మరమ్మతులతో జూన్లో వచ్చే ప్రవాహంతో ఆటంకం. నడక, జపం, ధ్యానం. రెండో రోజు వివేకానంద స్మారక స్థలంలో మోడీ. నేడు ముగింపు. నిప్పులు కురిసిన నాగపూర్. 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. దేశవ్యాప్తంగా బగబగలు. 40 మందిని బలిగొన్న వడగాల్పులు. కోడ్ ముగిశాక కొలువుల పండగ. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోగా గురుకుల సొసైటీల్లోనూ పోస్టులు. ఎవరిదో విజయ మార్గం. ఒడిశాలో 6 లోక్సభ, 42 అసెంబ్లీలకు ఈరోజే పోలింగ్. ఎవరు ఏమి చెబుతారో నేడు లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్. సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి. అమెరికా స్పెల్ బీ విజేతగా బృహత్. నల్గొండ మూలాన ఉన్న భారతసంత్ బాలుడు అద్భుత ప్రతిభ. ఇది ఈసీ వివక్షే. పేరు, హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎలా చెల్లుతుంది? ఎన్నికల కమిషనర్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం. హైకోర్టు నివేదించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సంఘవి, వీరారెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులు ఒక్క ఏపీలోనే అమలు. ఎన్నికల సంఘం పరిధి దాటి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుంది. చట్టబద్ధ నిబంధనలు మెమోలు, సర్క్యులర్ లేఖల ద్వారా మార్చబోలేరు. వాటిని పార్లమెంట్లో మాత్రమే మార్చగలరు. కవ్వించి కలబడాలి. టీడీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నిర్దేశం. పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి పథకం. కౌంటింగ్ కేంద్రాల్లో బయట హింస రాజేసేదే లక్ష్యం. వేగంగా నైరుతి. 2 రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం. అప్పటి వరకు కొనసాగుతున్న ఎండ తీవ్రత. ఏప్రిల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు మొదలు. చల్లని రేయే వేడెక్కనులే. పట్టణీకరణ ప్రభావంతో పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. భారత నగరాల 60% వేడి రాత్రులే. కొత్త విత్తనాలు వేద్దాం. పెట్టుబడి ఉత్పత్తి నష్టాలను అధిగమిద్దాం. ఖరీఫ్లో 37 లక్షల ఎకరాల వరి సాగు. విజయంతో విరమణ. జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీసు యూనిఫామ్లోనే ఏబీపీ రిటైర్మెంట్. హైకోర్టు వ్యాఖ్యలతో ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ సీజీ జవహర్ రెడ్డి ఆదేశాలు. అల్లుడు గిల్లుడు. భోగాపురంలో తవ్వే కొద్ది భూదందాలు. మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి. అందులో 45 ఎకరాలు జిరాయితీ. 30 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్. మాకు మీరు, మీకు మేము. టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం ప్రయత్నం. పులివెందుల్లో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు. గుడ్ బై హైదరాబాద్. ఉమ్మడి రాజధానిగా సంపూర్ణ సెలవు. రాష్ట్ర విభజనకు నేటితో 10 ఏళ్లు. రేపటితో ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం. భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానాల్లో ఆర్బీఐ ఖజానాకు. వాలంటీర్లు లబోదిబో. ముఖం చాటేస్తున్న వైసీపీ నాయకులు. రాజీనామా చేయించి మరీ ఎన్నికల ప్రచారం. ఇప్పుడు మీ వల్లే నష్టపోయామంటూ చిందలు. ఓటుకు నోటుకు సొమ్ము నొక్కేశారని అభండారు. 7 రోజుల కస్టడీకి ప్రజ్వల్. జర్మనీ నుంచి అర్ధరాత్రి ఎయిర్పోర్టుకు రాక అరెస్ట్ చేసిన మహిళా అధికారులు. బ్యాలెట్ త్వరలు సరైన